దేశ రాజకీయాల్లో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చాలా కీ రోల్ పోషిస్తారనేది వాస్తవమైనటువంటి సర్వే. కానీ గత కొంతకాలంగా సర్వేలకు వ్యతిరేకంగా ఒక ప్రచారం జరుగుతుందనేది మనకు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ ప్రచారం అండి ఏమి చేయలేక ఇదంతా కుక్కుడ. మీకు జ్ఞాపకం ఉందండి, అక్టోబర్స్ ఇది ఫుట్బాల్ లో అక్టోబర్స్ ఇది చెప్తుండే వీళ్ళు ఎక్కుతారు వాళ్ళు ఎక్కుతారు అని. ఇవన్నీ అలా తయారైపోయాయి లాగడపాటి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకో ఆయన చిన్న ఆయన ఇంకో ఆయన కూడా మొదలెట్టాడు చెప్పడం అనమాట. ఈ సర్వీస్ అనే బోగస్ సర్వీస్ అండి. అంటే చాలా అంటే మీకు వ్యతిరేకంగా వస్తే ఇదాన్ని మాకు వ్యతిరేకం అంటూ రాదు. మాకు ఏం రాకపోతుందో ప్రజలు నిర్ణయించారు. నా దృష్టిలో అయితే ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి. 2014 బ్యాలెట్ బాక్స్ అన్ని కరెక్ట్ చేశారు, లోపల పెట్టేశారు. అవి రేపు 14 వచ్చిన తర్వాత ఎలక్షన్ డేట్ రీఓపెన్ చేసినప్పుడు ఈ బాక్స్ రీఓపెన్ చేస్తారనమాట. అప్పుడే జనం ఫిక్స్డ్, అది మారదు. జనం మళ్ళాగా ఇక్కడే టికెట్ ఇస్తారా అక్కడ టికెట్ ఇస్తారా అని పోయి రాజకీయ నాయకులు కాదు. జనం ఏంటంటే ఖచ్చితంగా మాకు జగన్ కావాలా అంటున్నారు. మాకు చంద్రబాబు కావాలని ఎక్కడైనా ప్రజలు మాకు చంద్రబాబు లేకపోతే బతుకుని ఎక్కడైనా అన్నారా? లేదు. ఎందుకంటే మనుషులకు కావదు విశ్వసనీయత కోల్పోయిన తర్వాత నాయకుడైనా ఒకటి, నాయకుడు కాకపోయినా ఒకటి అనమాట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు వెళ్ళిపోతారు అనేటువంటి ఒక ప్రచారం కూడా సాగుతా ఉంది. సో దీన్ని ఏ విధంగా మనం చూడాలి? ప్రచారం చేస్తున్న పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారని. మా పార్టీ నుంచి బయటకు వెళ్ళటం కాదు, ఖచ్చితంగా ఏంటంటే ఎక్కడైతే ఏ పార్టీలో అయితే నెగ్గుతారనుకుంటారో ఆ పార్టీ అయితే డబ్బు కూడా ఏమి లేకుండా నెగ్గుతారనుకుంటారో ఆ పార్టీ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఎక్కువ ఉంటారనుకుంటారో అక్కడ చిన్న స్పర్ధలు ఉంటాయి, ఉంటాయి. అంత మాత్రం చేత అవన్నీ చాలా సీరియస్ గా మనం తీసుకోక్కర్లేదు. ఏదైనా ఒక రకమైన పుకారు పుట్టించాలి, ఏదో రకంగా ప్రజల్లో ఒక ఆవేదన కలిగించాలి, ఏదో రకంగా ఏదో చెప్పేసి మభ్యపెట్టి మస్తీ పూసి మారేడికాయ చేసేసి ప్రజల మనసుల్ని మార్చేద్దామని చేస్తున్నటువంటి ఈ కుమ్మక్కు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ప్రజలు ఎప్పుడో వాళ్ళ సంగతి తెలుసుకున్నారు. ప్రజలకు అదేం పోయింది. విజయ్ చంద్ర గారు, ఈ రోజు మనం చూసినట్లయితే ఇందిరా పార్క్ దగ్గర వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడినటువంటి తీరు సామాన్య ఒక తల్లిగా ప్రతిబింబించింది. సో చాలా మంది మన ఊరిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక జగన్ పైన ఉండేటటువంటి నమ్మకం, ప్రేమ ఏ విధంగా ఉంటుందో అదే దాన్ని విజయమ్మ గారి మాటల్లో మనకు కనిపించింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అన్ని అమర్చినటువంటి తల్లి పద్ధతులు ఒకలా ఉంటాయి. ఆ కష్టాలు చూస్తున్నటువంటి కష్టాల మీద కష్టాలు పడుతూ అనవసరం చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేలా కుటుంబాన్ని వాళ్ళు పరీక్షలు పెట్టి చేస్తున్నప్పుడు ఆ తల్లి ఎంత నిబ్బరంగా తన కొడుకును చూసుకుంటుంది, మురిసిపోతూ ఇలాంటి కొడుకు చెప్పాడు నాకు, మీరు నా గురించి ఆలోచించకండి అమ్మా, మీరు వెళ్ళండి, ప్రజల కష్టాల గురించి ఎప్పటికప్పుడు స్పందన చూపెట్టండి, ఈ ప్రభుత్వానికి చూపెట్టండి, ఎత్తి చూపెట్టండి వాళ్ళు చేసిన తప్పని చెప్తున్నాడు తప్ప ఆ జైల్లో ఉన్నా కూడా ఆ మనోనిబ్బరం అటువంటి మహానాయకుడు చేస్తున్నటువంటి తల్లి చూసారా? అబ్బా ఏం కుటుంబం అండి. భారతి ఒక వాడు మాట్లాడి నేను నా ప్రైమ్ మినిస్టర్ ఎవరు మన్మోహన్ సింగ్ నా ప్రైమ్ మినిస్టర్. నేను అడుగుతా, ఒకసారి కాదు 2 సార్లు అడుగుతా, ఎన్నిసార్లైనా సరే అడుగుతా నేను బెయిల్ కోసం. నాకు ఇది నా కుటుంబం, నా పిల్లల నుంచి తండ్రి నుంచి పిల్లల్ని వేరు చేశారు, ఏం తప్పు చేశారని చెప్పి వేరు చేస్తారు. నా నుంచి నా భర్తని వేరు చేశారు. నా భర్త ఒక సతీమణిగా జగన్ గారి సతీమణిగా భారీగా ఆవిడ హక్కు, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకవేళ తప్పు కాదని తప్పకుండా రేపు ప్రూవ్ అయినప్పుడు ఈ సంవత్సర కాలం ఏదోది మేము డిప్రయం ఈ కోర్టులు గాని ఇవ్వగలవా, ఈ ప్రభుత్వాలు ఇవ్వగలవా అని అడుగుతుంటే స్త్రీలు అంతా తల్లులంతా కూడా ఎంతో బాధపడుతున్నారు. ఎంత కష్టమే. మీరు ఇందాక ఏదో సందర్భంలో కూడా చెప్పారు, అయ్యి బాబోయ్ విశాఖపట్నంలో చెప్పారు, ఒక మాట్లాడుకుంటుంటే ఏం బిడ్డ ఆ కుటుంబాన్ని బిడ్డల్ని ఎంత కష్టపెట్టేస్తున్నారమ్మా, ఇంత కష్టం అంటే ఏమవుతుంది తెలుసండి, ప్రతి ఫ్యామిలీలో కూడా కుటుంబంలో కూడా మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డకే ఈ కష్టం కలుగుతుంది అన్నట్టుగా ఫీల్ అయిపోయి మాట్లాడుకుంటున్నారు. అది సత్యం, అది ప్రేమ, అది అభిమానం, అది ఓటు. ఎన్ని లక్షలు ఎవరిచ్చినా కూడా ఓటు వాళ్ళకి ఇక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడుతుంది అనమాట.